రామేశ్వరం వెళ్తున్నాం అందరము. ఈ రోజు నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, మా ఆవిడ చకచకా బట్టలు సర్దేసింది ఈరోజు. ఇంకా కొంతసేపట్లో మా ట్రైన్ 7:30కి. ఇంకెందుకు లేటు, పదండి వెళ్ళిపోదాం. రైల్వే స్టేషన్ దగ్గర కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. మొత్తానికి అంతా రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలాగా ట్రిప్కి వెళ్ళడం. అందరం ఆల్రెడీ మా అక్క వాళ్ళు వెళ్ళిపోయారు మమ్మల్ని వదిలేసి. మేము కంగారుగా వెళ్తున్నాము. 7 గంటలకి ట్రైన్. చూడండి, మా ఆవిడ మేకప్ వల్ల ఇదంతా అయ్యింది. గంట పోసింది మేకప్, అందుకనేసి ఇంత లేట్ అయ్యింది. నేను బేగి వెళ్ళాలని కోరుకుంటున్నాను, లేకపోతే ట్రైన్ మిస్ అయిపోద్ది. మొత్తం అంతా ఈ ఆడవాళ్ళే, తెలుసు కదా, ఈ ఆడవాళ్ళు ఎన్ని ఆడవాళ్ళ వల్లే. ఏం కాదు, రమ్మంటే రాదు. మొత్తానికి రైల్వే స్టేషన్కి వచ్చాము. జస్ట్ మిస్ అనమాట. 7 o'clockకి ట్రైన్ అయితే. చూడండి ఎంత త్వరగా వచ్చాము మేము. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చూసారా, ఇంకా చెప్పాను ఇందాక నుంచి మా అత్త బేగి అందరిని తినేయండి అంటదని. చూడండి, చెప్పేసి ఒక్క 10 నిమిషాలు అవ్వాలి, అప్పుడే అందరిని వేసేస్తుంది. వెజ్ బిర్యానీ చేసింది. ఇంకా వేయలేదని పాపం మా ఆవిడ చూడండి ఎలా ఫీల్ అవుతుందో. వదినకి వస్తుంది బిర్యానీ. ఎలాగుంది వదిన? తినేసి టేస్ట్ చేసి చెప్పు త్వరగా. చికెన్ ముక్కలు ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి. రామరాజు గారు, మీరేం మాట్లాడరా? మొత్తానికి చెన్నై చేరుతాము. ఒక్కొక్కరు అందరూ అందరూ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయారు చెన్నైలోని. ఇంకా బయలుదేరుతామని స్టార్ట్ అయిపోయేటప్పుడు అందరు కలిసి చిన్న వీడియోలాగా తీసుకున్నాము. అక్కడ ఎక్కిన వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు, సో నార్మల్గా మాన్యువల్గా మళ్ళీ రికార్డ్ యాడ్ చేశాను. అందరూ ఎస్కలేటర్ మీద వస్తే మాకు చూడండి స్టెప్స్ మీద వచ్చింది. ఆవిడికి భయం ఇల్లుగా. చాలా ఉన్నాయి, సరదా మీ సరదా. చాలా చల్లగా ఉన్నదా? ఏ ఆనంద్, పైనుంచి వాటర్ వేస్తారు ఎవరైనా? తడిసిపోయావు. కామన్ వర్డ్స్ పర్లేదు. ఇచ్చే చెన్నైలోని మార్కెట్ అని తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఒక్కొక్కరు మొత్తం అంతా మాడిపోయారు. మా అత్త చూడండి బాబు కూడా ఎండలో తిప్పించేస్తున్నారు పాప. ఓన్లీ వాటర్ అంటున్నారు. నేనైతే ఇప్పటి వరకు కనీసం ఒక 10 జ్యూసులు అయితే తాగుంటాను. 2 సార్లు చెరుకు రసం తాగాను. నేను ఎండకి ఉండలేక తింటున్నాను. ఉన్నది ఎండ చెన్నైలో అయితే. కానీ మనం అనుకున్నట్టుగా మాకు మార్కెట్ అయితే దొరకలేదు. ఈ మార్కెట్ మనకి కరెక్ట్గా లేదు. మేబీ మేమైతే కరెక్ట్గా వెళ్ళలేదు అనుకుంటా మార్కెట్కి. ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉన్నాయి. ఒక దగ్గర బట్టలు, ఒక దగ్గర జ్యువెలరీ, ఒక దగ్గర చెప్పులు. అలాగుంటే మనకు సెట్ అవ్వదు కదా. మన లేడీస్కి అన్నీ ఒకే చోట ఉండాలన్నమాట. అందుకని చెప్పి సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరికి అవసరం వెళ్ళడానికి మళ్ళీ మంది ట్రైన్ చెన్నై నుంచి 6 o'clockకి. ఆ టైంలో ఏం చేయాలో తెలియక చూడండి అందరూ హౌసీలు ఆడుతున్నాము. ఈ హౌసీలు ఎవరు ఎంత గెలుస్తారో అది కూడా మీకు చూపిస్తాను, ఇది కూడా చెప్తాను. ఇంకా స్టార్ట్ చేయబోతున్నాము. చూడండి, నేను వీడియో తీస్తుంటే నాకే వీడియో తీస్తాను. 50కి 3 టికెట్లు. ఈ 3తోని ఒక లైన్ కూడా రాదనుకుంటున్నాను నేనైతే. ఏం పేరు పెట్టుకుంటావు అత్త? జ్యోతియా? మరి మీ జ్యోతికి ఏంటి ఇస్తావు? సరే చూద్దాం ఎవరు గెలుస్తారు ఏటో.